అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పెద్దపపూరు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ రైతే రాజు అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించి నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. వాళ్ళు పడి పడినప్పుడు చినుకులు కూడా వాళ్ళు లేనప్పుడే మేము కట్టించినామంటే దాని అర్థమైంది ఏదో ఒక విధంగా రేపో మాపో నీళ్ళు తెప్పించుకుందామని చెప్పి మేము చిన్నగా పోరాడి ఎక్కడో నీళ్ళు తెచ్చుకోవడం ప్రయత్నం అయితే చేసాం. మరి ఈ 4 ఏళ్లలో కుంభవర్షాలు నీళ్ళు పడినాయి కదా, వాన పడింది కదా, కానీ నీళ్ళు ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు? సో ఖచ్చితంగా ఆలోచన ఉండేది మాకే, విడిపించేదైనా మేమే, నీళ్లు తెచ్చేది కూడా మేమే ఈ ప్రాంతానికి. సరే మా కారులు మునిగిపోతాయని నీళ్ళు తెప్పిలేదు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినారు? మళ్ళా వాళ్ళకేం ప్రేమ మా పైన? మా క్వారీలు మునిగిపోయినా కూడా వాళ్ళకేం ఇబ్బంది లేదు కదా. సో ఖచ్చితంగా నీళ్ళు తెప్పించినారు కదా, ఎందుకు తెప్పిలేదు మళ్ళీ ఇది 5 ఏళ్ళు? అది కాదా? ఆ టైంలో అప్పుడు వానలు లేవు, యానికి తీసుకొస్తాం నీళ్లు? సో ఖచ్చితంగా ఈసారి ఎక్కడన్నా నిల్వ చేసేదానికి ఉంటే మాత్రం ఖచ్చితంగా ముచ్చుకోట రిజర్వాయర్కి నీళ్ళు తెచ్చి బాధ్యత నాది. నేను ఒకటే చెప్తున్నా, ఇసుక ఇప్పుడు బాగానే తవ్వుకుంటా పోతే మా అంటే ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. భూగర్భ జలాలు కూడా ఎండిపోతాయి, ఇక్కడ ఏముండ మిగలేం మనకి. మామూలుగానే డ్యాములు కట్టినామంటే పైనుంచి ఇసుక రాదు. మామూలు డ్యామ్ లేవనుకో నీళ్లు ప్రవహిస్తా అంటే ఖచ్చితంగా దాంతో పాటు మట్టి కూడా వస్తుంది ముందు కిందికి. కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మీరు ఇప్పుడే చూసుకోండి లోతు ఎంత కిందికి వెళ్ళిపోయిందో. ఎందుకంటే ఉండే నీళ్ళు ఏదైతే ఉందో మట్టి ముందుకు తీసుకెళ్తా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఇక్కడ దాకా ఉండాలో అది ఆల్మోస్ట్ 50-80 మీటర్స్ కిందికి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా మనం కానీ ఇప్పుడు కానీ ఇసుకది ఆపలేదంటే మాత్రం రేపు పొద్దున రాబోయే తరాల్లో నీళ్లుండవు, తాడిపత్రి ఒక ఎడారిగా మారుతుంది. సో ఖచ్చితంగా ప్రజలైతే అదన్నా ఆలోచించి ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నాను.